రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఉదయం 9 గంటలకే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 4 రోజులు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా దక్షిణాది జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. మొత్తం 16 జిల్లాలకు ఎండల పోటు తప్పదని హెచ్చరించింది. చాలా చోట్ల 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ 2-3 రోజులు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే హీట్ వేవ్స్ తో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న హన్మకొండలో వ్యవసాయ కూలీ వడదెబ్బతో చనిపోయారు. అత్యవసరమైతే తప్ప ఎండలో జనం బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఎండల ప్రభావంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, గుడ్ మార్నింగ్. హీట్ వేవ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఐఎండీ హెచ్చరికలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం వేసవి కాలంలో అయితే ఎండలు చాలా తీవ్ర రూపం దాలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూస్తే ఫిబ్రవరి చివరి నెల నుంచి అయితే ఇటు ఎండలు ప్రారంభమయ్యాయి. మార్చి నెలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే మనం చూసాం. అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా మనం చూస్తే ఇప్పటి వరకు గడిచిన 3 రోజుల ఉష్ణోగ్రతలు నమోదు చూసినట్లయితే 35 నుంచి 40 డిగ్రీ వరకు అయితే చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల 25 జిల్లాలలో కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రానున్న 4 రోజుల పాటు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతతో పాటు ఇటు హీట్ వేవ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా అయితే కొన్ని ప్రాంతాలలో ఇటు వృద్ధులు అదేవిధంగా చాలామంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే నిన్న వరకు జరిగినటువంటి ఎండల తీవ్రతను బట్టి చూసినట్లయితే నిన్న హన్మకొండలో ఒక మహిళ అయితే వడదెబ్బకు గురై మృతి చెందడం కూడా జరిగింది. సో రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు మరింత భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. సుమారు 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు చెప్తా ఉన్నాయి. అంతేకాకుండా మనం ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇటు తూర్పు దక్షిణ తెలంగాణ ప్రాంతాలలో అయితే సుమారు 16 జిల్లాలలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 4 రోజుల పాటు అయితే పెరగనున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా వరకు జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు వైద్యులతో పాటు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండల శాతం ఎక్కువగా పెరుగుతున్నటువంటి సందర్భంలో అయితే ప్రజలు ఇప్పటికీ మనం చూడవచ్చు ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా ఇటు బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండేందుకైతే వాటర్ని ఎక్కువ తీసుకోవడంతో పాటు ముఖ్యంగా అవసరమైతేనే ఇటు బయటికి మధ్యాహ్నం వేళల్లో పనులు ఉంటే వెళ్ళాలి తప్ప లేదంటే పనులన్నింటినీ కూడా వాయిదా వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ సంవత్సరం వడదెబ్బకు సంబంధించినటువంటి మృతులు కూడా ఈసారి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. గడిచిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఎండాకాలం ఈసారి ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మనం ముఖ్యంగా చూస్తే రానున్న 4 రోజులలో 16 జిల్లాలలో అయితే ఇటు ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీలు దాటేటువంటి అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో 46 డిగ్రీలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మనం ముఖ్యంగా చూస్తే రానున్న 4 రోజుల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ నెల 12వ తేదీ నుంచి ఇప్పటికే అధికారులు ముందుగా చెప్పినట్లు 12 నుంచి 20 వరకు అయితే ఎండల తీవ్రత ఉంటుంది. కానీ రానున్న 4 రోజులు మాత్రం ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవడంతో పాటు హీట్ వేవ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ హెచ్చరికలు ఇటు ఐఎండీ సూచనలు అయితే ఉన్నాయి. సౌజన్య.